ఫోన్ కాల్స్ తీసుకుందాం. నైన్ 652-777-636. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫస్ట్ కాల్. హలో, నమస్తే సార్. నమస్తే. ఎక్కడి నుంచి అన్న? నేను సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే. మీరు మొన్న ఇక్కడికి వచ్చినాడు, సదస్సు అక్కడికి వచ్చినాడు మాట్లాడదామంటే జనం వల్ల టైం కలగలేదు సార్. ఓకే, చెప్పన్నా. ఇప్పుడు గురించి మాట్లాడుతున్నా సార్. చెప్పన్నా, మాట్లాడండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సార్. ఇప్పుడు కేటీఆర్ ఇట్లా మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు ఆయన గతం 20 ఏళ్ల నుంచి మాట్లాడుతుంది సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఆయన రైతులు చచ్చిర్రు, ఇది చేసిర్రు, అది చేసిర్రు అని చెప్తుండ్రు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసాడు. అయితే నా ఉద్దేశం ఏంటంటే అది బాగలేకనే టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. అవును. ఇప్పుడు అప్పటి గవర్నమెంట్ బాగలేకనే కొంతమంది చచ్చిర్రు, చేసిర్రు, చాలా మంది బలైపోయినాక మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. అయితే నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈయనకు 3 రోజులు కాలే ప్రమాణ స్వీకారం చేసి, నువ్వు అది మీరు ఎట్లీస్ట్ నువ్వు సీట్ కవర్ లో ముఖ్యమంత్రి అయినావు, దాంట్లో ముఖ్యమంత్రి పిసిసి అయినావు అని మాట్లాడుతున్నాడు. అయితే అది కాకుండా ఇప్పుడు జరగవలసింది మనకు సత్వర న్యాయం కావాలి, ప్రజలకు సత్వర న్యాయం కావాలి అంటే ఇప్పుడు వీళ్ళకి టైం ఇవ్వాలి కదా సార్. అవునా? టైం ఇవ్వాలి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మీ ద్వారా ఈ వాయిస్ అక్కడ వినిపిస్తారని ఫోన్ చేసింది సార్. రైట్ అన్న, ఓకే, థ్యాంక్ యూ, అర్థమైంది, థ్యాంక్ యూ. మరో కాల్. హలో అన్నా. హలో, చెప్పన్నా. అవునండి, చెప్పండి. నేను విరాళ నుంచి మాట్లాడుతున్నా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి ఫ్రీ బస్ వచ్చింది. ఇంకా వాళ్ళకి మహిళలు మంచిగా నడుస్తారు, వాళ్ళు ఆర్థికంగా మంచిగా ఉంటారు. ఆర్థికంగా ప్లస్ నడవడానికి దానికి ఇబ్బంది అవుతుంది. కానీ దాని గురించి కష్టం చేయట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. దాని గురించి అది కానీ మీ ద్వారా వాళ్ళకి తెలుపుదామని. మీ వాయిస్ సరిగా వినబడతలేదు అమ్మా. చెప్పన్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వికలాంగులకు మంచి రోజులు వస్తాయి, వాళ్ళకి ఫ్రీ బస్ పాస్. ఓకే, ఓకే ఓకే. ఇప్పుడు మీ దివ్యాంగులకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని. అసలు యాక్చువల్గా మీకే ఇవ్వాలి, ఖచ్చితంగా అది చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. వికలాంగులకు ఫ్రీ బస్ పాస్ ఇస్తారు, ఫ్రీ బస్ పాస్ చేయకుండా హైలైట్ ఇచ్చారు. అవును, మేము ఆర్థికంగా కానీ ఇప్పుడు శారీరకంగా కానీ మేము వాళ్ళంత దూరం. కరెక్ట్, వాస్తవం మీరు చెప్పింది. మాకు ఇవ్వకుండా లిరిక్స్ ఇచ్చారు. ఓకే, అదొకటి. ప్లస్ ఇంకోటి వికలాంగులకి బ్యాక్లాగ్ పట్టడం దాని గురించి ఏం చెప్పట్లేదు. ఇంకోటి వికలాంగులు 4,000 పింఛన్ దాని గురించి చెప్పట్లేదు. ఓకే. వికలాంగులు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మంది ఓట్లు వేయించాము మేము. ఓకే, చూద్దాం వాళ్ళు ఏమైనా డెసిషన్స్ తీసుకుంటారేమో. ఓకే, రైట్. హలో, చెప్పన్నా. టీవీ ఆపండి అన్న దయచేసి. చెప్పండి అన్న. ఒక మేము ఒక బీజేపీ కార్యకర్తము. మేము అన్నా మొన్న ఈ బీజేపీ కార్యకర్త మేము మొన్న ఇదే ఈ కొడుకులు చేసినందుకు బీజేపీ పోయింది. మళ్ళీ నేను అసెంబ్లీలో మేము బీజేపీ ఒకటి అంటే మనం చెప్పుతూ ఒకటి అయితే సో రెండు అన్ని బందీ ఓపెన్ చేసిన ఓయి కూడా బందీ ఓపెన్ చేయనా, రాత్రి బంధు ఆ ఓయి కూడా ఇప్పమని చెప్పండి. ఓకే, ఇది మాట కష్టం అన్న. బీజేపీ బీఆర్ఎస్ కాదు. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఎవరి పాలన బాగానే ఉంది. మళ్ళీ వాళ్ళకి వచ్చి మళ్ళీ బీజేపీ మారంటే ఎంపీ ఎలక్షన్ మళ్ళీ ఓటు మళ్ళీ అంటే చుట్టాలు అవుతుంది మేమైతే. అదే అప్పుడు మీ హైకమాండ్ మీ పార్టీ కూడా దాని మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలా. ఎవరైతే కిషన్ రెడ్డి నాకు అవుతారా అన్న, మీకు గెలవని ముందు కిషన్ రెడ్డి ఎవరికి ఓటాం నాకు తెలుసు, మా అందరికి తెలుసు. ఓకే, రైట్, ఓకే అండి. సో ఒక కార్యకర్త ఆవేదన, బీజేపీ కార్యకర్త, మమ్మల్ని ఎంపీ ఎలక్షన్లో కూడా ఇట్లనే ముంచుతారా, అసెంబ్లీ ఎలక్షన్లో ముంచిర్రు మనం అని
ఒక కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మ, చెప్పండి. హలో, అయ్యో కట్ అయింది. హలో, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పన్నా. నిన్నటి అసెంబ్లీ స్పీచ్ లో కేటీఆర్ గారు అంటే ఆల్మోస్ట్ ఆయన 40-45 మినిట్స్ అయితే మాట్లాడిండు. సో ఇంతకు ముందు అసెంబ్లీలలో చూస్తే ఆ టైమింగ్ కూడా ఇవ్వలే వాళ్ళకి. ఏమైనా మాట్లాడితే మధ్యలో లేచి అధ్యక్ష గారు మీరు 10 నిమిషాలు అయిపోయింది, ఆల్రెడీ మీరు ఇచ్చారు, వేరే సభ్యులకు సమయం ఇవ్వాలని చెప్పి మైక్ కట్ చేసేవారు. ఇప్పుడు వచ్చేసరికి ప్రతిపక్షంలో కూర్చొని నాకు ఇస్తలేరు, నన్ను డిస్టర్బ్ చేసారు అని చెప్పి డిస్టర్బ్ చేసినప్పుడు అప్పుడు తెలియలేదా? ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు? అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది వాయిస్? ఇప్పుడేమో ఏమంటే 39 మంది మేము ఎడుగురం ఉన్నాం. అదే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఒక 2 రోజులు అధికారంలో లేకపోతే ఉండలేకపోతున్నారు. నిరుద్యోగులు జాబులు లేక 10 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు ఎట్లుండి ఉండొచ్చు? 2 రోజులు, వారం రోజులు అధికారం లేకపోతేనే ఒక కింద మీద పడిపోతున్నా, అసలు ఉండలేకపోతున్నాయి భూమి మీద. అవును, 39 మంది కూర్చుంటే అయిపోతుంది కదా. ఇంకా మొత్తం ఆల్రెడీ చేస్తున్నారు, ఇంకేం కావాలి, ఇంకేం సంపాదించుకుంటారు. బయట పెట్టాలి కదా. జెన్యున్ గా ఏదైతే పబ్లిక్ కి కావాలో అది మాట్లాడండి. మాట్లాడితే అది బాగుంటది. ఏదో 50 సంవత్సరాలు అయిపోయింది, 50 సంవత్సరాలు అది సంథింగ్ అయిపోయింది, పాస్ అయిపోయింది, చేసిరు అయిపోయింది. మీరు వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తారు. ఇప్పుడు జరిగేది ఏంటన్నది చూడాలన్నా. రైట్ అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న. హలో 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 చెప్పండి అన్న. చెప్పండి. అవునండి అన్న, నేను బీజేపీ కార్యకర్త మాట్లాడుతున్నా. బీజేపీ కార్యకర్త, చెప్పండి అన్న. అన్న, యాక్చువల్లీ ఏంటంటే మీ న్యూస్ ఫస్ట్ మీరు ఛానల్ పెట్టారు కదా, అప్పుడు ముల్లమ్మ ద్వారా మేము మిమ్మల్ని మీ ఛానల్ ని ఫాలో చేయడానికి స్టార్ట్ చేసినాం. ఓకే అన్న. ఇప్పుడు ఆ న్యూస్ చూస్తుంటే ఆయన ఉత్త కాంగ్రెస్ గవర్నమెంట్ ని లేపలేక మాట్లాడుతున్నాడు. ఆల్మోస్ట్ ఆయన పెట్టేది కామెంట్స్ కానీ ఆయన పోల్ పెట్టేది అంతా అట్లాగే ఉంటుంది. ఓకే, ఒకటి జర్నలిస్ట్ అంటే ఆపోజిట్ సైడ్, ఐ మీన్ గవర్నమెంట్ కి ఎగనెస్ట్ అని కాదు, చేసే పనుల గురించి కదా మాట్లాడాలి. ఓకే, ఛానల్ అదే ఉండాలి. ఇన్ జనరల్ గా మీరు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారో ఆయన స్లాంగ్ అట్లా లేదు. ఓకే, ఇప్పుడు ఎవరి డెసిషన్ వాళ్ళది ఉంటుంది, ఎవరి లైన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ స్ట్రాటజీ అయి ఉండొచ్చు, ఇంకో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. చూద్దాం, మీరు 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 మీకు ఏది నచ్చితే అది చూసే ప్రయత్నం చేయండి. రైట్ అన్న. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఎక్కడి నుంచి? ఉప్పల్ అండి సార్. ఉప్పల్, చెప్పండి అన్న. మాట్లాడుతున్నా, నేనే మాట్లాడుతున్నా, చెప్పన్నా. ఏం లేదు, కేటీఆర్ విషయంలో ప్రతి విషయంలో గాంధీ తిట్టుకుంటూ వస్తుంది కదా. గాంధీలు నెహ్రూలు ఎంత వాళ్ళ స్టేటస్ ఎంత కోల్పోయి రాజకీయానికి వచ్చిండ్రు. వీళ్ళు 1 నిమిషం కోల్పోయినరా, 1 రూపాయి కోల్పోయినరా? నెంబర్ 1 అన్న. ఇంకోటి, ఇప్పుడు తెలంగాణ పోరాటంలో 1000 మంది వచ్చిండ్రు, 1000 మంది వచ్చి దానికి సోనియా గాంధీ కారణం అని చెప్తుండ్రు. పొట్టి శ్రీరాములు చచ్చిపోయేంత వరకు చేసిండు ఆయన. కేసీఆర్ కూడా అట్లా చేస్తే ఒక్కరు దాక్కోదు కదా. ఓకే, ఇప్పుడు అది మెయిన్ ఈ కారణాలు. ఇంకోటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి చెప్తుండ్రు, కేసీఆర్ వస్తే నేను కేసీఆర్ గారిని రాసిస్తాను. ఈ 3 విషయాల మీద మీరు బాగా ఫోకస్ చేస్తారు. తప్పకుండా అన్న, థ్యాంక్ యూ. ఓకే, రైట్ రైట్. మరో కాల్. హలో, చెప్పన్నా. టీవీ ఆఫ్ చేయండి, నాతో మాట్లాడండి. చెప్పాలి. నేను ఒక హోమ్ గార్డ్ అన్నా, నేను ముషిరాబాద్ నుంచి మాట్లాడుతున్నానా. ముషీరాబాద్, ఓకే. ఇది ఏంటంటే హోమ్ గార్డ్ అని చూస్తాం, మనకి ఆర్థికంగా అది చేద్దాం, అది కదన్నా. పర్మనెంట్ చేస్తాం అన్నాడు, ఏవో చెప్పిండు అప్పుడు చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు మన రేవంత్ అన్న కూడా మొన్న అన్నాడు డీజీపీ సార్ తో మాట్లాడుకుంటా. అదే అది ఎట్లా చేస్తాడు అనేది మొత్తం అందరిలో డౌట్ ఉందన్నా. చూద్దాం మరి, వాళ్ళ నిర్ణయాలు ఎట్లుంటాయి, ఏం చేస్తారన్నది చూద్దాం. దాన్ని బట్టి కూడా మనం మాట్లాడదాం. అదే అది కూడా మనం ఎట్లా తెలుసుకుంటే మంచిగా ఉంటుంది అనేసి అందరి తరఫున చేశాను. జీతం పడుతుందా టైంకి?
జీతం 15-16 తారీఖు పడుతుందన్నా. ఓకే. మొన్న పడ్డ జీతం అయితే ఈఎంఐలు కట్టడానికి ఏదైతుంది ఇబ్బంది. అవునా, రైట్ అన్న, ఓకే, థ్యాంక్ యూ. చిన్న చిన్న ఉద్యోగస్తుల జీవితాలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి అసలు. హలో, నమస్తే రఘు గారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి అండి? మునుగోడు, చెప్పన్నా. మీరు కొంచెము అంటే చాలా రోజుల ప్రయత్నం చేస్తున్నా లైవ్ దొరకలేదు. సండే కాబట్టి దొరికింది. విషయం ఏంటంటే మీరు డిబేట్ పెడుతున్నారు కదా, అప్పుడు కూడా ఫోన్ కాల్ తీసుకోవాలి. ఓకే. ఎందుకంటే కొంత విశ్వేశ్వరరెడ్డి వచ్చిండు, ఒక మంచి నిజాయితీ పడు, ఒక రాజకీయవేత్త కదా. మా లాంటి వాళ్ళని అడుగుతాము. ఇప్పుడు 10 మంది కలిసి దొంగతనం చేసినప్పుడు ఒక్కరు లిక్కర్ రాని బయట ఎందుకుందని మేము అడుగుతాం. సమాధానం చెప్తాడు. కాళేశ్వరం మీద అవినీతి జరుగుతుందని కోడై కూర్చున్నప్పుడు కూడా పట్టించుకోలేదు అదే బీజేపీ గవర్నమెంట్. అది మీరు అడగాల, మేము మాలాంటి వాళ్ళు కూడా మేము అడుగుతాం. అక్కడికి అదొకటి అది అక్కడికి అయిపోయింది. తర్వాత రెండో విషయం ఏంటిదంటే ఇప్పుడు గవర్నమెంట్ నడవాలి, డబ్బులు లేవు. కొంచెం సూచన, నా వరకు నేను సూచన, ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతిదీ ఇప్పుడు ఇంప్లిమెంట్ అనేది జరుగుతూనే ఉంటది, 1/1 జరుగుతూనే ఉంటది. దానికి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సాలరీస్ నెలకు వచ్చేటట్టు లేవు, జాబులు లేవు. ఇవన్నీ కంటిన్యూగా నడవాలని అంటే ఈ అవినీతి సొమ్ము మొత్తం బయటకు తీయాలి. ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే రుణమాఫీ అంటారు. దానికి నేను అరువుని, ₹1,00,000 అరువుని, 2 లక్షలకు అరువుని. నేను రుణమాఫీ అనేది పక్కకు పెట్టాలి ఫస్ట్ అనేది. నేను రెండింటికి నేను అరువుని. దాన్ని ఏం చేయాలంటే మన ₹1,00,000 రుణమాఫీ వాళ్ళకు అది ఒకటి చేసేయాలి. మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకంటే రుణమాఫీ చేయబట్టి ఇప్పుడు 2 నెలలే. అప్పుల పాలు ఎవరు కాలే, అయిన వాళ్ళకి అయిపోయింది కొంతమందికి. కాని వాళ్ళకి అది చేసేసి ఆ 2 లక్షల రుణమాఫీ పక్కకు పెట్టేస్తే కొంత గవర్నమెంట్ కి వెసులుబాటు, దాదాపు 40 లక్షలు 50 లక్షల కోట్లు. ఇచ్చిన హామీ నెరవేర్చాలి కదన్నా, ఇచ్చిన హామీ ఇవ్వాల్సిందే కదా, లేదంటే ఎట్లా? ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా నడవాలి? ఇప్పుడు అవినీతి సొమ్ము మొత్తం గుంజాలి ఇప్పుడు ఈ లెక్కన. తర్వాత ఇప్పుడు రైతుకు అనేది ముఖ్యంగా ఏంటంటే పండించిన వానికి గిట్టుబాటు రావాలి. ముఖ్యంగా బోనస్ ఏంటో ఇచ్చేస్తే రైతు చాలా బాగుపడతాడు. ఇది గమనిస్తలేరు. పెట్టుబడికి రైతుకు మిగిలేది చాలా తక్కువ ఉంది. రైతుకు బోనస్ ఇస్తే చాలా అద్భుతంగా అతను అప్పులకెళ్ళి బయటపడతాడు ముఖ్యంగా. ఓకే, రైట్. అది గమనించాలి. ఇది కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తుంటే, మీరు చెప్తుంటే కొంచెం మాకు కూడా. తప్పకుండా అన్న, తప్పకుండా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాల్టి ఫోన్ కాల్స్.